టు న్యూ బ్లాగ్. సో మనం ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది. సో ఆల్మోస్ట్ 12 అయింది నైట్. 130 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడి నుంచి. సరే లెట్స్ కంటిన్యూ బ్లాగ్. బైక్ని వార్మప్ చేయాలి. సో రీసెంట్గా నేను ఫాగ్ ల్యాంప్స్ వేయించినప్పుడు ఐ లాస్ట్ వన్. సో ఫాగ్ ల్యాంప్ లేదు, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నమాట అప్పుడు. అండ్ విల్ ఫిక్స్ ఇట్. సో అది ప్లాన్. ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి పికప్ చేసుకుని అక్కడి నుంచి అరౌండ్ నియర్లీ ఒక 25 కిలోమీటర్స్ మా ఇంకో ఫ్రెండ్ ఇల్లు. సో తను వస్తాడు, తను పికప్ చేసుకుని విల్ లీవ్. బండి తీసి ఒక 5 days పైన అయింది. సో వార్మప్ చేయాల్సిందే. రీసెంట్గా సర్వీస్కి వెళ్ళి వచ్చింది. సో సర్వీస్ అయితే ఇదే బయటకి ఎక్కువ తీసేది. సో మీట్ ఆన్ ద రోడ్. సో ఇప్పుడే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. 110. ట్రిప్ ఏం 0 చేస్తాం, ట్రిప్ బిఎన్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం మార్కెట్లో. వాడిని అక్కడ మీట్ అయిపోయి 110. సో తినొచ్చేసి మా ఫ్రెండ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్. సరే సర్లే. జస్ట్ 140 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. 140 కిలోమీటర్స్ 3 hours చూపిస్తుందా? ఎస్ బ్రో. ఇప్పుడు బయలుదేరితే ఎప్పుడు వెళ్తాం? 5:10 వెళ్తున్నాం అని చూపిస్తుంది. సర్లే మన బ్రేక్ లైన్కి వెళ్ళి ఎంత అవుతుంది బయలుదేరి? 3 hours 30 minutes చేసుకో. సో ఇప్పుడు నా ఫాగ్ లైట్ ఫిక్స్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకొంచెం టైట్ చేయరా? చాలు కూర్చుంది. దీన్ని టైట్ చేస్తాను. అంతే మించి అవదమ్మా అది. ఓ మై గాడ్, చాలుగా ఇంత చాలు. సో 2 ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసింది అనమాట. అది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫిక్స్ చేసాం మార్తల్లిలో. సో ఓకే. దాకా 100 కిలోమీటర్స్ వచ్చాము. 57 కిలోమీటర్స్ టు గో. టైం వచ్చేసి 3:15 అయింది. ఇంకా చాలా టైం ఉంది. సో ఆగుతాం. ఓకే. దాకా వచ్చిన రోడ్ అయితే పిచ్ డార్క్ ఉండేది. సో చాలా అంటే చాలా భయం వేసింది. ఏదో అలాగే వచ్చాము. ఫాగ్ ల్యాంప్స్ తోటి ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా కష్టమయ్యేది. ఇంకా 27 కిలోమీటర్సే. టైం వచ్చేసి 4:30 అయింది. సో 5:30 వరకు సన్ రైజ్ ఉండదు. మోస్ట్లీ ఇక్కడే ఉంటాం కొంచెం రోడ్ అంతా ఓపెన్ అప్ అయిపోయాక వీల్ స్టార్ట్ అగైన్. టైం ఉంది చాలా. ఇక్కడ వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా. సో ఫ్రెండ్స్ వచ్చేసాం. హార్స్ ఇది కాదురా సన్ రైజ్ పాయింట్ నా ప్రకారం. అంటే వెనక్కి ఉందిరా సన్ రైజ్. ఈస్ట్ వెనక్కి. రాత్రి నుంచి ఏం తినలేదు. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద ఫ్రంట్.
సో ఇది ఒక ర్యాండమ్ బస్ స్టాప్, ఇక్కడ స్టాప్ చేసాము. పవర్ నాప్ తీసుకుని బయలుదేరుతాం. రాత్రి నిద్ర లేక నిద్ర వస్తుంది. ఎలా ఉందిరా? అబ్బా